Welcome to Bhavitaram Video Channel, the legacy for the future. On the eve of World International Yoga Day, we are coming up with an exciting 21-day health transformation challenge. So, we are talking about the guidelines or the rules, we can say, what you can do with this 21 days, and you can transform your health, right? ప్రపంచ ప్రపంచ యోగా డే సందర్భంగా 21 రోజుల హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఛాలెంజ్ని మేము ముందుకు తీసుకొస్తున్నాము. ఇందులో కొన్ని సూచనలు మెలకువలు మీకు ఇస్తాము. ఈ 21 డేస్ మనం ఏం చేయాలి అనేది, దీనివల్ల మీకు ఎంతో ఆరోగ్యకరంగా తయారవుతున్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాము. లెట్ us go into the presentation. సో 21-day హెల్త్ ఛాలెంజ్, ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ స్టైల్. మీ జీవన శైలిని మీరు మార్చుకోవడము ఈ వరల్డ్ హెల్త్ యోగా డే ప్రకారంగా. బిఫోర్ దట్, సో 21-day హెల్త్ ఛాలెంజ్ మీరు ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు అనేది మీకు ఇక్కడ ఉంది. మేము కామెంట్స్లో ఈ లింక్ పెట్టేస్తాము. లింక్ పైన మీరు క్లిక్ చేస్తే ఎస్ ఐఎమ్ గోయింగ్ అని, ఐఎమ్ ఫాలోయింగ్ అనేసి మీరు కొట్టేసి, మీరు మేము చెప్పిన సూచనల ప్రకారంగా కొన్ని పాటించేసి, right, and keep on commenting on this video or on our for wellness living Facebook web page. So Bhavitaram Video Channel like to help and share information regarding health and wealth for about 1 million people by 31st December 2027. Please go through the డిస్క్లైమర్, నిరాకరణ. మీకు ఎలాంటి మందులు వాడుతున్నా లేకుంటే ఎలాంటి అనారోగ్యము ఇబ్బందులు ఉంటే మాత్రం తప్పకుండా నిపుణుల సలహా తీసుకోండి. ఈ ఛాలెంజ్ మీరు తీసుకోకండి. మామూలుగా ఉండి కొద్దిగా నేను ఏదో అంటే ఎనర్జీ లెవెల్స్ బాగుంటుంది, లేకుంటే నా వెయిట్ తగ్గేది బాగుంటుంది, లేకుంటే కొన్ని హార్మోన్ బ్యాలెన్స్ అవన్నీ చేసుకోవాలనే వాళ్ళు మాత్రమే చూడండి. బట్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇఫ్ యూ హ్యావ్ సమ్ డిఫికల్టీస్, డు నాట్ గో త్రూ దిస్ ప్రోగ్రామ్. So three simple rules we are talking. Here is my shirt. It says C, challenge. 3 simple rules for the challenge, right? So first and foremost is, we are seeing, whether it is India or America or Europe or many countries, what we are seeing is most people are becoming obese or going towards diabetic, or maybe some blood pressure, or maybe some other diseases are coming. And of course, I believe today the heart health is one of the most serious issue, or more people have been dying. So making small changes in the health will definitely help, రైట్. ఈ యోగా డే సందర్భంగా మీకు ఇక్కడ 3 సూచనలు సూచిస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనము డయాబెటీస్ అనము, బరువు పెరగడం అనో, లేకుంటే ఆయాసం అనో, లేకుంటే బ్లడ్ ప్రెషర్ అనో, ఇలాంటివి ఉన్నాయి. ఎక్కువగా హార్ట్ హెల్త్, గుండె పోటు వల్ల చాలామంది చనిపోతున్నారు. కొన్ని మార్పులు చేయడం వల్ల మీకు ఉపయోగపడుతుంది అనేసి మేము ఈ ఛాలెంజ్ మీకు తీసుకొస్తున్నాము. అయితే ఫస్ట్ థింగ్, మీరు హౌ మెనీ టైమ్స్ యూ వాంట్ ఈట్ ఎవ్రీ డే అది పిక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది అంటారు 1 టైం తినండి, 2 సార్లు తినండి, 3 సార్లు తినండి, లేకుంటే స్నాకులు తినండి, అవన్నీ అంటున్నారు కదా. అయితే ఈ ఛాలెంజ్లో మీరు చేయాల్సింది ఏంటంటే, ఇది యు పిక్ వన్స్ ఇన్ ఏ డే మాత్రమే తింటాను, దట్స్ ఇట్. ఒకసారి తినేసి, రైట్. కొంతమంది ఉంటారు అట్లా. ఇన్ఫాక్ట్ నేను కూడా దాదాపు 80% అలాగే తింటాను, రైట్. లేకుంటే నేను 2 టైమ్స్ a day తింటాను, లేక 3 టైమ్స్ తింటాను. వాట్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ యూ, మీరు యూ పికప్ దట్ 1 time, 2 time or 3 time a day. Now, what do I mean by that? It's not that you sit and eat the plate meal of either breakfast items or snack or lunch, or it's not that. Anything that you put in your mouth, that counts as a one meal. Let me explain you what I mean to say. Let's say you had a nice breakfast at home, you went to office or you went out, somebody offering a piece of candy or a snack or something, cookie or anything you are eating, that is considered as a meal. Or if you're drinking coffee, tea, soda with sugar, milk and all that, that's also considered as a meal. So this
21 days, పిక్ వన్ ఆఫ్ ద ఛాలెంజ్. అయితే ఈ 21 రోజులలో మీరు ఏదో ఒకటి, రోజు ఒక్కసారా, రోజుకు 2 సార్లు, రోజుకు 3 సార్లు తింటాను మీరు ఒక డెసిషన్, నిర్ణయం తీసుకోవాలి. అది ఈ సాటర్డే స్టార్ట్ అవుతుంది. ది సాటర్డే ఇట్ స్టార్ట్స్, రైట్? అయితే మీరు 3 టైమ్స్ తింటాను అంటే ఎలా కౌంట్ చేయాలి, రైట్? అంటే ఫుల్ ప్లేట్లో పెట్టుకొని టేబుల్ మీద కూర్చొని తింటేనే భోజనం అని కాదు. లెట్ అస్ సే మనం పొద్దున ఉదయం లేగానే మంచి బ్రేక్ఫాస్ట్ చేసాము, ఆఫీస్కి వెళ్ళడము, బయట ఎక్కడో కలవడానికి వెళ్ళాము, అక్కడ పోగానే ఒక కాఫీ, టీ, ఒక కుకీ ఇలాంటిది ఏమైనా ఇచ్చినప్పుడు మన నోట్లో వేసుకున్నాం అనుకో, అది కూడా ఒక భోజనం కింద కన్వర్ట్ అవుతుంది. సో అది మీరు ఆపేసేయాలి. వన్స్ ఒకసారి మీరు భోజనం తీసుకుందంటే 4 or 5 hours మినిమం మీరు గ్యాప్ ఇవ్వాలి. ఈ మధ్యలో మీరు కావాలంటే వాటర్ తాగొచ్చు, లేదు అంటే బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఇట్లా షుగరు, మిల్క్ ఇలాంటివి లేకుండా ఏదైనా తాగొచ్చు అన్నమాట. అది పర్వాలేదు. వాటర్ అయినా తాగొచ్చు. కానీ ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ 4 hours, 5 hours మీరు వెయిట్ చేయాలి. సో దిస్ ఇస్ వాట్ యూ డూ ఫస్ట్ థింగ్. The second thing is make a decision to drink. Again, dehydration is one of the biggest challenge what we are seeing in many of our clients. So we would encourage you to pick ideally 8 glasses a day డ్రింక్ చేయాలి. 8 గ్లాసులు నీళ్ళు తాగండి రోజు. లేకుంటే అట్లీస్ట్ 6 గ్లాస్ అని తాగడం మొదలు పెట్టండి. బై ద వే, ఇఫ్ మీ డాక్టర్ ఏమైనా సూచించేసి సంథింగ్ మీరు ఎక్కువ వాటర్ తాగద్దు అదంటే కూడా మీరు ఇది ఫాలో అవ్వకూడదు. ఓకే? సో ఇఫ్ డాక్టర్ సజెస్ట్ దట్ డోంట్ డ్రింక్ టూ మచ్ ఆఫ్ వాటర్ బికాస్ ఆఫ్ యువర్ సర్టెన్ హెల్త్ రీజన్స్, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ దిస్, రైట్? ది థర్డ్ రూల్ వచ్చేసి ఈట్ ఎర్లీ డిన్నర్, preferably 6, 7 p.m., right? So you do these three things for next 21 days, and as the program is going on, we will every day we will put some recipes or some health information, different things we post. We would like you to comment, like, share, and share with other people, and share your own experience, how you are feeling and all that. I hope this will help you all, and our goal is to transform your health, but we both need to be together, right? So thank you for watching and following and taking care of your health in your hands on this occasion of World Yoga Day 2025. It's starting on this Saturday and going for 21 days. I hope you participate. I am looking forward to each many of you participate in this program and transform your health. And happy Yoga Day once again. Thank you so much for your support and encouragement that you are giving for us. We would love to reach that 1 million people sharing the proper information so that they all happy, healthy and wealthy. ఇంటింట ఆరోగ్యం భావితరం యొక్క ముఖ్య ఉద్దేశం.